ఈ హ్యాండ్ మోడల్ చూసారు కదా, కొత్తవారు కూడా చాలా ఈజీగా అయితే స్టిచ్ చేసుకోవచ్చండి. డబుల్ కలర్ వచ్చినప్పుడు మనం ఎలాంటి డిజైన్స్ అయితే ట్రై చేయొచ్చు. లోపల బయట కూడా చాలా నీట్గా ఉంటుంది. మనం నార్మల్ హ్యాండ్ ఎలా తీసుకుంటామో అలానే లైనింగ్ని మెయిన్ పీస్ని కట్ చేసుకోండి. మీరు ఆపోజిట్ కలర్ ఏది వేసుకోవాలో అది తీసుకోండి. మోడల్ కోసం అయితే కిందన వచ్చేసి 1.5, అలానే ఇక్కడ హైట్ పైకి వచ్చి 3 ఇంచెస్ తీసుకున్నాను. అలానే ఇటు సైడ్కి కూడా 1.5 తీసుకున్నాను. ఒకవేళ మీరు 4 ఇంచెస్ పెట్టుకోవాలి అంటే ఇక్కడ 2 ఇంచెస్ పెట్టుకోండి. అంటే అందులో సగం. ఇక్కడ కూడా 2 ఇంచెస్ తీసుకుని ఇలా డ్రా చేసుకోవడం వల్ల మనకి ట్రయాంగిల్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నేనైతే 1.5 పెట్టిన మార్కింగ్ కట్ చేసుకున్నాను. దీనికి సరిపడగా ఇలా మనం తీసుకున్న కలర్ అనేది ఎక్స్ట్రాగా 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోవాలి మెయిన్ పీస్ని, లైనింగ్ని. ఇప్పుడు మెయిన్ పీస్ పై వైపున ఇలా లైనింగ్ పెట్టేసుకుని బోర్డర్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని కదలకుండా పిన్స్ పెట్టుకోండి. మీకు ఏం బోర్డర్ లేదు అంటే నార్మల్గా స్టిచ్ చేసేసుకోవచ్చు. కరెక్ట్గా కార్నర్స్ పర్ఫెక్ట్గా వచ్చేలాగా పాదం ఖర్చు అనేది ఇక్కడ కరెక్ట్గా ఉందా లేదా ఇలా మార్కింగ్ చేసుకుని స్టిచ్ వేసుకోండి. ఎప్పుడు కూడా కార్నర్స్ పర్ఫెక్ట్గా ఉంటేనే మనకి ఏ మోడల్ అయినా నీట్గా ఉంటుంది. ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసుకుని చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోండి కార్నర్స్లో. ఇప్పుడు రివర్స్ చేసుకుని పైనుంచి మనం ఎక్కడ కూడా లైనింగ్ అనేది కనిపించకుండా కరెక్ట్గా చెక్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మనం వేసే కుట్టు అనేది ఎప్పుడు కూడా ఇలా చివరికే ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. మెయిన్ పీస్ని లైనింగ్ని అటాచ్ చేసేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత కిందన పీస్ తీసుకున్నాం కదా, దీన్ని లైనింగ్ పైన మంచి వైపు అనేది ఇలా పెట్టేసుకుని ఆపోజిట్లో పాదం ఖర్చు స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు ఈ లైనింగ్ వైపుకే ఖర్చు ఉండేలాగా పెట్టుకుని లైనింగ్ పైన చివరిన ఒక స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ చేసుకుని పైనుంచి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా రెడీ చేసుకుని మనం డైరెక్ట్గా ఇలా పెట్టేసుకుని స్టిచ్ వేసుకోవచ్చు. కిందన పైపింగ్ చేయలేము అని అనుకున్న వాళ్ళు ఇలా కూడా వేసుకోవచ్చు. లేదు పైపింగ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ కుట్టు అనేది ఇలా పైకి వెళ్ళిపోయేలా పెట్టేసుకున్నాం అనుకోండి, లోపల కూడా దారాలు అనేది రాదు. కిందన మనం పైపింగ్ చేసుకోవడానికి పాదం ఖర్చు అనేది ఇలా అటాచ్ చేసేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న పీస్ ఉంది కదా, అది కరెక్ట్గా ఉందా లేదా ఇలా పెట్టుకొని ఒకసారి చెక్ చేసుకోండి. మీరు హ్యాండ్ పొడవు ఎంత తీసుకున్నారో అంతే వచ్చిందా లేదా. నేనైతే 9.5 తీసుకున్నాను. అయితే మనకి ఇక్కడ కుట్టు వేస్తాం కాబట్టి ఒక 1/4 ఇంచ్ అటు ఇటు అవుతుంది. దాన్ని బట్టి మీరు కరెక్ట్గా వచ్చిందా లేదా ఇలా అడ్జస్ట్ చేసుకొని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఇక్కడికి వచ్చింది కదా, అదే 1/4 ఇంచ్ ఇక్కడ ఖర్చుకి మార్కింగ్ చేస్తున్నాను. దీనిపైన ఇప్పుడు హ్యాండ్ అనేది ఇలా వచ్చేలా పెట్టేసుకుని కదలకుండా పిన్స్ పెట్టుకోండి. ఇలా పెట్టుకుని పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకుంటే మన హ్యాండ్ హైట్కి తగ్గట్టు కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడక్కడ కుట్టు అనేది కరెక్ట్గా వచ్చేలా చూసుకుంటేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను పైపింగ్ చేయడం కోసం ఇలా 2 ఇంచెస్ వెడల్పు ఉండేలాగా స్ట్రైట్ పీస్ తీసుకుని దాన్ని డబల్ ఫోల్డ్ చేసుకున్నాను. ఫోల్డింగ్ చేసుకుని పాదం ఖర్చు అనేది స్టిచ్ వేస్తున్నాను. థ్రెడ్ పైపింగ్ చేయాలి అంటే నార్మల్గా వేసేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను థ్రెడ్ పైపింగ్ చేయట్లేదు, ఎందుకంటే ట్రాన్స్పరెంట్గా ఉంది కదా, క్లాత్ అనేది పలుచుకున్నప్పుడు ఇలా మనం డబల్ ఫోల్డ్ చేసుకుని ఇలా స్టిచ్ వేసేసుకున్నాం అనుకోండి, మనకు కావాల్సినంత సన్నగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటే ఇలా రెడీ అయిపోతుంది. మీకు ఇక్కడ బటన్స్ వేసుకోవాలి అంటే బటన్స్ వేసుకోవచ్చు. ఈ బటన్స్ అయితే నేను మీషో నుంచి తీసుకున్నాను. వీటి లింక్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్లో ఇచ్చాను. కావాలి అన్న వాళ్ళు చెక్ చేయండి, చాలా బాగుంటాయి. లేదు మనం ఇలా హ్యాంగింగ్స్ కూడా పెట్టేసుకోవచ్చు. దీని ఫుల్ వీడియో ఇంకా క్లియర్గా కావాలి అంటే ఈ వీడియో కిందనే లింక్ ఇస్తాను, చెక్ చేయండి. లోపల కూడా లోడింగ్ పద్ధతిలో ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అనిపిస్తే షేర్ చేయండి.